ఇల్లంటే తల్లి లాంటిదని మా విశ్వాసం. శ్రీ భ్రమరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్. అందరికీ నమస్కారం అండి. శ్రీ భ్రమరా టౌన్షిప్, నా పేరు ఎస్కే అబ్దుల్లా అండి. శ్రీ భ్రమరా టౌన్షిప్లో నేను జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నానండి. సో ఈ చూస్తున్న వీడియో ఇది బంద రోడ్ అండి. ఇది అంటే బెన్ సర్కిల్ నుంచి మనం కంకిపాడు అంటే డైరెక్ట్ మన బందర్ వెళ్ళే రోడ్ అండి ఇది. సో ఈ రోడ్ మొత్తం మనకి ఇప్పుడు 4 లైను, సో త్వరలో ఇది 6 లైన్ కూడా అవ్వబోతుందండి. ఈ రోడ్ నుంచి మనకి డైరెక్ట్గా మన లేఅవుట్కి 60 ఫీట్ రోడ్ వేసామండి, తార్ రోడ్డు. అంటే ఇది డొంక రోడ్ అండి. ఇది మాస్టర్ ప్లాన్లో ఉన్న డొంక రోడ్ని మనం ఏం చేసామంటే దీన్ని మనం ఒక 60 అడుగుల తార్ రోడ్డు నేషనల్ హైవే టైప్లో రోడ్ వేసామండి. డైరెక్ట్ మన సైట్లోకి కనెక్టివిటీ రోడ్ ఇచ్చామండి. ఈ రోడ్డుకి చుట్టుపక్కల ప్లాంటేషన్ కూడా మాదేనండి ఇది. సో ఈ రోడ్డు మనం దాదాపు ఈ రోడ్లో ఉన్న లూజ్ సాయిల్ మొత్తం తీసి మనం చాలా గట్టిగా ఈ రోడ్డు హైవే, నేషనల్ హైవే ఏ విధంగా మనకి గుంతలు పడకుండా చాలా గట్టిగా పటిష్టంగా ఈ రోడ్డు మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే ఈ రోడ్డు వెంబటి వెళ్తున్నప్పుడు అవి కనపడుతున్న భవనాలు చైతన్య అకాడమీ అండి అది. సో ఈ రోడ్ నుంచి డైరెక్ట్ ఏదైతే నేషనల్ హైవే నుంచి మన సైట్ లోపలికి 1 km ఉంటుందండి. ఈ పక్కన కనబడుతున్న పవర్ లైన్ అన్నీ మన సైట్లోకి మనం 3 ఫేజ్ కరెంట్ ఇచ్చామండి ఇది. సో ఈ రోడ్ కూడా చాలా మనం వేయటం వల్ల చుట్టుపక్కల పొలాల రేట్లు కూడా పెరిగినాయండి. అలాగే ఈ సైట్ పక్కన ఇది కనబడుతుంది మన పంటకాలవ రోడ్ అండి అది. ఈ రోడ్డు డైరెక్ట్ మన గుడివాడ కనెక్ట్ అయ్యిద్దండి. సో ఈ రోడ్డు మనం డైరెక్ట్గా సో మనకి ఇది ఈడ్పుగల్లుకు కనెక్ట్ అవుతుంది, కేసరపల్లి రోడ్డుకి కనెక్ట్ అవుతుంది, అలాగే గుడివాడ రోడ్ కనెక్ట్ అవుతుందండి. సో మనం సైట్లోకి ఎంటర్ అయ్యామండి. ఈ మనది కనబడుతుంది మొత్తం ఈ సైట్కి చుట్టూ కాంపౌండ్ వాల్, ఎంటైర్ మొత్తం కాంపౌండ్ వాల్ 7 ఫీట్ కాంపౌండ్ వాల్ అండి ఇది. సో మనం సైట్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఈ కాంపౌండ్ వాల్ మొత్తం మనం చుట్టూ లేఅవుట్ 40 ఎకరాల లేఅవుట్కి ఒకటే కాంపౌండ్ వాల్ అండి ఇది. సో ఈడ్పుగల్లు ఇది ఎంట్రన్స్ మన ఆర్చ్ అండి. శ్రీ భ్రమరా టౌన్షిప్ ఆర్చ్లన్నీ ఇదే మోడల్గా ఉంటాయండి. శ్రీ భ్రమరా ప్యారడైజ్. సో లోపలికి ఎంటర్ అయ్యామండి. లోపల కూడా గేట్ ఉంటుంది, సెక్యూరిటీ కూడా ఉంటుందండి. సో లోపల మనం సిమెంట్ రోడ్స్ అంటే ఆల్ రోడ్స్ మొత్తం సిమెంట్ రోడ్స్ ఇచ్చామండి. సో మనం ఇప్పుడు పార్క్లోకి ఎంటర్ అయ్యామండి. ఇది సో ఇది చూస్తుంది మనకి అవెంజర్ పార్క్. ఈ అవెంజర్ పార్క్ వచ్చి దాదాపు 1.5 ఎకరం పార్క్ అండి ఇది. సో ఫేజ్ 1లో ఇచ్చామండి ఈ పార్కు. చాలా బ్యూటిఫుల్గా మనకి పార్క్ డెవలప్మెంట్ చేసామండి. ఈ 1.5 ఎకరం పార్కులో వచ్చేటప్పటికి మంచి డాల్స్ అంటే సో చిల్డ్రన్స్ పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్క్ అండి ఇది. సో లోపలంతా లాన్తో చాలా బ్యూటిఫుల్గా, చుట్టుపక్కలంతా ప్లాంటేషన్తో చాలా బ్యూటిఫుల్గా ఈ పార్క్ అనేది చూస్తుంది హల్క్ అండి ఇది. సో దీంట్లో పార్కులో మంచి బొమ్మలు పెట్టామండి. ఇది పిల్లల కోసం ఎక్స్పెషల్లీ ఈ పార్క్ అండి ఇది. సో దీంట్లో వచ్చేటప్పటికి ఆక్సిజన్ మొక్కలు కూడా పెట్టామండి. ఈ పార్కులో ప్రశాంతంగా లేఅవుట్ మొత్తంలో కూర్చొని ప్రశాంతంగా పిల్లలు ఆడుకోవడానికి మనం ఏర్పాటు చేసామండి. అలాగే దీంట్లో స్పైడర్ మ్యాన్ కానీ చాలా బ్యూటిఫుల్ బొమ్మ ఒకటి పెట్టామండి, స్పైడర్ మ్యాన్. అలాగే ఈ బ్యూటిఫుల్ బొమ్మలన్నీ పెట్టామండి. లోపలికి వెళ్ళే కొద్దీ పిల్లలు ఆడుకోవడానికి మంచి సో గేమ్స్ కూడా ఏర్పాటు చేసామండి. సో ఈ పార్క్ చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఉందండి. ప్రశాంతంగా వాకింగ్ ట్రాక్ చేసుకోవడానికి చాలా బాగుందండి. ప్రశాంతమైన మొక్కల మధ్యలో మనం ప్రశాంతంగా కూర్చోవడానికి కూడా ఈ పార్క్ ఏర్పాటు చేసామండి. ఇది అవెంజర్ పార్క్, 1.5 ఎకర్ పార్క్ అండి ఇది. సో అలాగే మనం లేఅవుట్లోకి ఎంటర్ అవుతున్నామండి. మొత్తం సిమెంట్ రోడ్సేనండి. ఈ సిమెంట్ రోడ్స్ రోడ్డుకి ప్లాట్కి 3 ఇంచెస్ ఫుట్పాత్ ఉంటుందండి. ఈ ఫుట్పాత్లోనే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అండర్గ్రౌండ్ పవర్ కానీ, సో ఎస్టీబీ కానీ, సో అన్ని రకాల డెవలప్మెంట్తో మనం ఇచ్చామండి. అలాగే మొత్తం సిమెంట్ రోడ్స్తో ప్రతి ప్లాట్కి ఎలక్ట్రిసిటీ, అలాగే ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్, అలాగే ప్లాట్లో నేమ్ బోర్డు కూడా ఉంటుందండి. ఈ నేమ్ బోర్డులో మీ పేరు, ఎల్పి నెంబరు, అలాగే మీ ప్లాట్ నెంబర్ కూడా ఉంటుందండి. సో దీనికి బ్యూటిఫుల్గా మనం ఈ లేఅవుట్ మొత్తం ఏర్పాటు చేసామండి. దీన్ని మెయింటెనెన్స్ కూడా కంపెనీ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటుందండి. సో ఇది టీమ్ టెంపుల్ పార్క్ అంటే ఏదైతే కనపడుతుందో ఫేజ్ 1 వాటర్ ట్యాంక్ అండి, 1 lakh కెపాసిటీ వాటర్ ట్యాంక్ అండి. దాని పక్కన టెంపుల్ కూడా ఇచ్చాము. ఇది టీమ్ టెంపుల్ పార్క్ లోపలికి మనం వెళ్తున్నామండి. ఇది రెండో పార్క్ మనం ఇవ్వటం. అంటే ఒకటి అవెంజర్ పార్క్ ఇచ్చాము, రెండోది వచ్చి టీమ్ టెంపుల్ పార్క్.
ఈ టీమ్ టెంపుల్ పార్కు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం సార్. చాలా బ్యూటిఫుల్గా దీంట్లో కూడా వాకింగ్ ట్రాక్ ఇచ్చామన్నమాట. అలాగే ఆక్సిజన్ మొక్కలు కూడా ఇచ్చాము. చిన్నపిల్లలు పెద్దలు కానీ అందరూ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మిషనరీ లాంటి జిమ్ కూడా ఏర్పాటు చేసామండి దీంట్లో. సో చాలా బ్యూటిఫుల్గా లాన్తో చుట్టుపక్కల మొక్కలతో మనం ఈ పార్క్ ఏర్పాటు చేసామండి. సో ఒకసారి ఈ పార్క్ కూడా మొత్తం ఒకసారి మనం చూద్దామండి. ఇది బ్యూటిఫుల్ మొక్కలతో ఈ పార్కు ఇవన్నీ మెయింటెనెన్స్ కంపెనీ చూస్తుందండి ఇదంతా. సో దీంట్లో వచ్చేటప్పటికి ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేసామండి ఇది. సో అలాగే మనం మొత్తం ఈడ్పుగల్లు ప్యారడైజ్ ఫేజ్ 1 ఫేజ్ 2 మొత్తం 40 ఎకరాల ప్రాజెక్ట్ అండి ఇది 40 ఎకరాల ప్రాజెక్ట్లో 15 ఎకరాల ప్రాజెక్ట్ ఫేజ్ 1లో అవెంజర్ పార్కు, ఇది టీమ్ టెంపుల్ పార్కు. సో ఆ రోజుల్లో మనం 2021 అక్టోబర్లో ఇచ్చామండి. అప్పుడు కాస్ట్ వచ్చేటప్పటికి ప్రైస్ 14,500 ఈస్ట్ 14,000 వెస్ట్ ఇచ్చామండి. ఈరోజు ఫేజ్ 1లో రీసేల్ వాల్యూ 20,500 నడుస్తుందండి. రీసేల్ వాల్యూ చాలా ఎప్రిషియేషన్ వాల్యూ వచ్చింది. కేవలం డెవలప్మెంట్ వల్ల ఈ ఎప్రిషియేషన్ వాల్యూ వచ్చిందండి. ఈ రకం డెవలప్మెంట్ విజయవాడ సిటీలో నంబర్ 1 శ్రీ బ్రహ్మరావు టౌన్షిప్ ఏర్పాటు జరిగిందండి. సో ఇది మొత్తం చూస్తుంది ఫేజ్ 1 పార్కులు అండి. ఇవన్నీ ఫేజ్ 1 పార్కు, ఫేజ్ 1 వాటర్ ట్యాంక్. సో 1 lakh కెపాసిటీ వాటర్ ట్యాంక్ అండి. ఈ వాటర్ ట్యాంక్ ద్వారా ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఉంటుందండి. ఇది పైప్ లైన్ ద్వారా ప్రతి ప్లాట్కి వాటర్ వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ వాటర్ ట్యాంక్ పక్కనే మనం టెంపుల్ ఏర్పాటు చేసామండి. టీమ్ టెంపుల్ పార్క్ అన్నమాట. సో ఇది మొత్తం ఫేజ్ 1లో రెండో పార్క్. సో ఫేజ్ 1లో నుంచి ఇప్పుడు ఫేజ్ 2లోకి వెళ్తున్నామండి. ఫేజ్ 2 వచ్చేటప్పటికి మొత్తం 22 ఎకరాలు ఇచ్చామండి. ఇది చాలా బ్యూటిఫుల్గా దీంట్లో కూడా మన సిమెంట్ రోడ్స్ మొత్తం ఏర్పాటు చేసామండి. అలాగే దీంట్లో నేమ్ బోర్డ్స్ కూడా ఇచ్చామండి. అలాగే చుట్టూ ప్లాంటేషన్ కూడా ఇచ్చాము. అలాగే ఫుట్పాత్ ఏర్పాటు చేసాము. దీంట్లో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అండర్గ్రౌండ్ పవర్ కానీ, ఎస్టీపీ కానీ, ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షను, ప్రతి ప్లాట్కి ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేసామండి. అలాగే మనం ప్లాట్కి రోడ్డుకి ఫుట్పాత్ సెక్షన్ కూడా ఇచ్చామండి. దీనికి కూడా ఈ ఫుట్పాత్ లోపలే మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు కనబడుతుంది మొత్తం ఫేజ్ 2లో విల్లాస్ అండి ఇది. సో ఈ ఫేజ్ 2లో వచ్చేటప్పటికి ఇది డెవలప్మెంట్ అండి. ఇది మొత్తం అంటే నేమ్ బోర్డ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, సీసీ రోడ్స్ కానీ. సో ఈ డెవలప్మెంట్ అండి. అలాగే మీకు కనబడుతుంది మొత్తం ఫేజ్ 2లో విల్లాసు. సో ఫేజ్ 2లో మనం విల్లాస్ ఇచ్చామండి. ఈ విల్లాసు ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నామో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి. ఒక 2-3 మంత్స్లో మనకి ఈ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అవుతాయండి. సో మనం ఇప్పుడు విల్లా దగ్గరికి వెళ్దామండి. ఏదైతే విల్లాస్ ఉన్నాయో ఈ కనబడుతున్న విల్లాస్ ఈస్ట్ ఫేస్ విల్లా అండి ఇది. సో మొత్తం మన కంపెనీ తరపున 36 విల్లాస్ మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఓన్గా. సో మీకు కనబడుతున్న వాస్తవం మొత్తం 8 విల్లాసు ఈస్ట్ ఫేస్ విల్లాస్ అండి. సో విల్లా వచ్చేటప్పటికి మనం ఈస్ట్ ఫేస్ విల్లా 194 గజాల్లో మనం 85 lakhs G+1 విల్లా 3 BHK డూప్లెక్స్ విల్లా 194 గజాల్లో 2144 SFT కింద ఒక బెడ్రూము, హాలు, కిచెను, పై 2 bedrooms వస్తాయండి. సో మొత్తం మీకు విల్లా కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. సో మనం విల్లాలోకి ఇప్పుడు వెళ్తున్నామండి. మన లోపలికి ఏదైతే కనబడుతుందో ఇది ఈస్ట్ ఫేస్ విల్లా అండి. ఈ విల్లా వచ్చి 194 గజాల్లో కన్స్ట్రక్షన్ జరిగిందండి ఇది. సో మీకు విల్లా లోపలికి ఎంట్రీ అది వచ్చేటప్పటికి ఎంట్రీ అండి. ఇది వచ్చేటప్పటికి పక్కన కార్ పార్కింగ్ అండి అది.
సో ఎంట్రన్స్ ముఖదారం అండి ఇది విల్లా లోపల అడుగు పెట్టడానికి ఎంట్రన్స్ ముఖదారం. ఈ ముఖదారం నుంచి మనం లోపలికి వెళ్తున్నామండి. ఈ ముఖదారం నుంచి లోపలికి వెళ్తున్నాం. ఇది వచ్చేటప్పటికి మనకి సో ఇది మొత్తం హాల్ అండి ఇది. సో ఈ లోపల వచ్చేటప్పటికి మనకు కిచెను అవన్నీ ఉంటాయండి. ఇటు పక్కన మనకి పూజ గది కూడా ఉంటుంది. ఇది మొత్తం డైనింగ్ అండి ఇది. ఈ లోపలికి వచ్చేటప్పటికి కిచెన్ అండి ఇది. సో ఇది డూప్లెక్స్ G+1 విల్లాలో కింద ఒక బెడ్రూమ్ ఇచ్చామండి. ఇది కింద ఒక బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ లోపలికి వెళ్ళి మనం చూద్దామండి ఇది. సో ఇది మొత్తం టోటల్గా వచ్చేటప్పటికి కింద పైన 2144 SFT వస్తుందండి. కింద ఒక 1000 SFT వస్తుంది, పైన 1100 SFT వస్తుంది అనమాట. ఇది మనం కింద ఫ్లోర్ నుంచి పైకి వెళ్తున్నామండి. G+1 1లోకి వెళ్తున్నామండి ఇది విల్లా. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఎంట్రన్స్ కనిపించేది. సో ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది. దీంట్లో వచ్చేటప్పటికి 2 బెడ్రూమ్స్ ఉంటాయండి. ఇది మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇది ఒక బెడ్రూము. ఇది ఒక బెడ్రూమ్ అండి. మొత్తం 2 బెడ్రూమ్స్ ఉంటాయి. సో అలాగే మీ ఎంట్రన్స్ కనిపించేది అది బాల్కనీ అండి. అది ఈస్ట్ బాల్కనీ. ఇది 2వ బెడ్రూమ్ అండి. ఇది కనిపించేది మొత్తం 2వ బెడ్రూమ్. ఇది కనిపించేది మీకు బాల్కనీ అండి. ఇది మనం ఈస్ట్ బాల్కనీ అనమాట. ఇది మొత్తం మీకు గ్లాసెస్తో వస్తుందండి. ఈస్ట్ బాల్కనీ అనమాట. మనం ఇక్కడి నుంచి మొత్తం లేఅవుట్ మొత్తం చూడొచ్చు. అలాగే మనం ఈస్ట్ ఫేస్లో ఉన్నాం కాబట్టి లేఅవుట్ మంది ఏదైతే 20 ఎకరాల లేఅవుట్ ఉందో చుట్టూ మనం చూడొచ్చండి. ఈ లేఅవుట్ మొత్తం మనం ప్రశాంతంగా వాకింగ్ చేసుకోవచ్చండి. అలాగే దీంట్లో లోపల నుంచి మెట్లు కూడా వస్తాయి. సో అలాగే దీనిపైన వాటర్ ట్యాంకు అన్ని ఫెసిలిటీ మనకు ఉంటాయండి. ఇది ఈస్ట్ ఫేస్ విల్లా 194 గజాల్లో మనం ఫ్రీ లాంచ్ ఆఫర్లో 85 లక్షలకి ఇస్తున్నామండి. 2144 SFT వస్తుందండి కింద పైన. ఇప్పుడు ఫ్రీ లాంచ్ ఆఫర్లో మనం ఈ విల్లా సేల్ చేయడం జరుగుతుందండి. మొత్తం కంపెనీ పరంగా 36 విల్లాస్ మేము ఓన్గా కడుతున్నామండి. ఇది దీంట్లో ఈస్ట్ వెస్ట్ కడుతున్నామండి. ఇది సో విల్లా నుంచి మనం డైరెక్ట్గా మన సైట్లోకి మన కనెక్టివిటీ అండి. ఇది కనెక్టివిటీ డైరెక్ట్ మనం లేఅవుట్లోకి వచ్చేస్తున్నామండి. ఇది సో ప్రతి రోడ్డు మనకి అన్ని రోడ్లు విల్లాకి కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయండి. అలాగే ప్రతి రోడ్డు మనకి అన్నీ కూడా కనెక్టివిటీతో మనకి లేఅవుట్ మొత్తంలో ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్తో, అలాగే 10 చక్రాల బండి లోపల రావడానికి అంత స్కోప్తో మనం ఫేజ్ 2లో వచ్చేటప్పటికి మనం ఫేజ్ 1లో ఎట్లాగో 2 పార్క్స్ ఇచ్చామండి. ఏది అవెంజర్ పార్కు, టీమ్ టెంపుల్ పార్క్ ఇచ్చాం. ఫేజ్ 2లో వచ్చేటప్పటికి మొత్తం దీంట్లో కూడా 2 పార్కులు ఇచ్చామండి. జ్ఞానముద్ర పార్కు, అలాగే సో ఇది ఫేజ్ 2లో వచ్చేటప్పటికి 2 పార్కులు ఇచ్చామండి. ఫేజ్ 1లో 2 పార్కులు ఎలాగో అవెంజర్ పార్కు, టీమ్ టెంపుల్ పార్క్ ఎట్లాగో ఫేజ్ 2లో కూడా 2 పార్కులు ఇచ్చామండి. ఈ పార్కు మనకి యాంపీ థియేటర్ పార్క్ అండి. ఇది కూడా దాదాపు 1 ఎకరంన్నర పార్క్ అండి. ఇది చాలా బ్యూటిఫుల్గా రింగుల్గా ఉంటుంది అన్నమాట ఈ పార్కు. ఈ పార్కులో వచ్చేటప్పటికి మనం చిన్నపిల్లలు ఆడుకోవడానికి, అలాగే ఫంక్షన్లు చేసుకోవడానికి, చిన్న చిన్న పార్టీస్ పెట్టుకోవడానికి ఈ పార్కు చాలా బ్యూటిఫుల్గా లాన్తో మనం ఏర్పాటు చేస్తున్నామండి. మొత్తం ఇది వర్క్ జరుగుతుందండి. ఇది చాలా బ్యూటిఫుల్గా 1.5 ఎకరంలో ఈ పార్కు ఫేజ్ 2లో మనం ఈ చుట్టూ వాకింగ్ ట్రాక్తో రింగులుగా ఉండేటట్టు, అంటే ప్రశాంతంగా వాకింగ్ చేసుకొని కూర్చొని మనం మాట్లాడుకునే విధంగా మనం యాంపీ థియేటర్ పార్క్ ఏర్పాటు చేసామండి. దీని చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉంటుందండి. ఈ లోపల వర్క్ జరుగుతుంది. ఈ లోపల మనకి ఈ చుట్టూ లాన్తో చాలా బ్యూటిఫుల్గా ఈ పార్కు తయారవబోతుంది అనమాట. ఇప్పుడు ఏదైతే మన అవెంజర్ పార్క్ కానీ టీమ్ టెంపుల్ పార్క్ గ్రీనరీ పరంగా చూసామో దీంట్లో కూడా అంత బ్యూటిఫుల్గా గ్రీనరీ పార్క్ వస్తుంది. అలాగే ఆక్సిజన్ మొక్కలు కూడా వస్తాయి. ప్రశాంతంగా వాకింగ్ చేసుకొని రిలాక్స్ అవ్వటానికి పెద్దవాళ్ళు కానీ వాళ్ళందరూ కూర్చోవడానికి దీంట్లో వాకింగ్ ట్రాక్ ప్లస్ గార్డెన్ చైర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామండి. ఇది ఒక బ్యూటిఫుల్ పార్క్ అండి ఇది. సో ఈ పార్క్ మొత్తం ఏర్పాటు జరుగుతుంది. 1 నెలలో ఈ పార్క్ యొక్క రూపురేఖలు మారిపోతాయండి. దీంట్లో ప్రశాంతంగా మనం ఏదైతే మనం ఈ లేఅవుట్లో ఉన్న కొనుక్కున్న వాళ్ళు కానీ, అలాగే ఈ విల్లాలో ఉన్న వాళ్ళ కోసం ఇది ఒక ప్రశాంతమైన యాంపీ థియేటర్ పార్క్ ఇవ్వడం జరిగిందండి. ఇది
సాయంత్రం పూట వాకింగ్ చేసుకొని ఈ యాంపీ థియేటర్ పార్కులో ప్రశాంతం రిలాక్స్గా కూర్చోవడానికి ఏర్పాటు చేస్తున్న పార్కు ఇది. మొత్తం మనకు ఏదైనా బిఫోర్ మనం పార్క్ చూసామో ఆ విధంగా ఇది తయారవుతుందండి. ఒక నెలలో రెడీ అవుతుందండి ఈ పార్క్ మొత్తం.